అనుభవజ్ఞులు స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరణ గారికి, వేదిక మీద ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, అన్ని మండలాల నుంచి ఉన్న ముఖ్య నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ 2వ తారీఖు ఎల్లుండి వద్దాం అనుకున్నాను. నాకు కూడా కొంతలో వెదుల్లాపురం మున్సిపాలిటీ ఉంది. పొద్దున్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి మేము అందరూ 2 గంటలు అమెరికా నుంచి ముఖ్యమంత్రి గారు జూమ్ కాల్లో వచ్చి ఈ ఎలక్షన్ కి సంబంధించిన దిశ గురించి నిర్దేశించడం జరిగింది. అది అయిన తర్వాత వెదుల్లాపురంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక 5 డివిజన్లు ప్రచారం చేసి అటు నుంచి తొర్రూరు, అదే రకంగా వర్ధనపేట చూసుకొని మీ దగ్గరకు రావడం జరిగింది. వర్ధనపేటలో ఉన్న అన్నకి చెప్పి, అన్న నేను వస్తున్నాను, మీరు రాగలుగుతారా అంటే, అన్న అంత కార్యకర్తలు ఉండాలి కదా అని అంటే, పర్వాలేదు మీరు ఉండండి కలిసిపోతున్నాను. ఇంత వందలాది మంది అర్ధగంటలో వచ్చారు. అది కాంగ్రెస్ మనస్ఫూర్తిగా మీ నాయకులు శ్రీహరి గారికి, మీకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దగా ఆలోచించాల్సింది కానీ ఏదో ఈ గణపూర్లో నేను పెద్దగా ఆలోచించాల్సింది కానీ వ్యూహము ప్రతివ్యూహము చెప్పాల్సినంత అవసరం లేదు. అనుభవజ్ఞులు, కురువృద్ధులు కడియం శ్రీహరి గారు ఉన్నారు. వారి అనుభవం ముందు మేమందరం తెల్లపెచ్చగలం. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏదైతే పేదోడి ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరూ దీవెనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి భరోసా, భద్రత, భుజము తట్టి కార్యక్రమాలు ఇచ్చిందో పెద్దలు మీ అందరి నోటీసులో పెట్టారు. కరెక్ట్ గా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఇవాళ స్క్రూటినీ అయింది. మంచిగా ఒక నామినేషన్ కూడా విత్డ్రా కాకుండా మన గణపూర్లో అన్ని 18 డివిజన్లో వేసిన అందరూ కూడా సక్సెస్ అయ్యి అని చెప్పారు. మనస్ఫూర్తిగా ఆ స్క్రూటినీ చేసిన గౌరవ అడ్వకేట్ గారితో మీరు చేయించుంటారు, వారికి అభినందిస్తున్నాను. ఏదైతే 2వ తారీఖు 3వ తారీఖు నాడు విత్డ్రాల్ అయిపోతే 3వ తారీఖు నుంచి ప్రచారం మొదలవుతుంది. ఈ ప్రచారం మొదలైనప్పుడు ఇక ఎలా చేయాలి, ఎన్ని ఓట్లకి ఒక వ్యక్తులను పెట్టాలి, ఆల్రెడీ కమిటీలు వేసిన దాని గురించి కూడా చాలా వివరంగా తెలిపారు. ఇందాక అన్నట్లు పిసిసి అధ్యక్షుల వారు కూడా ఇక్కడ 1-2 ఇష్యూస్ గురించి నా నోటీసుకి తీసుకొచ్చారు. గౌరవ అనుభవజ్ఞులు శ్రీహరి గారితో కూడా మాట్లాడాను. నా పక్షాన్ని కూడా సర్వే చేపిస్తున్నాను. ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ సర్వే రిపోర్ట్ వస్తుంది. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్రీహరన్నా నేను మాట్లాడి ఏదన్నా 1-6 అటు ఇటు ఉన్నా కూడా ఎవరైతే సర్వేలో మెరుగైన ఫలితాలు వస్తారో వాళ్ళకి టికెట్ ఇచ్చే దాంట్లో పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుల వారు కానీ ఎవరు ఎన్ని చెప్పినా కొత్త పాత అనేది ఇంపార్టెంట్ కాదు. గెలవగలిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజా ఆదరణ ఎవరికైతే ఉందో, ప్రజలు ఎవరినైతే ఆశీర్వదించి దీవిస్తారో అటువంటి వారిని ప్రజాక్షేత్రంలోకి పార్టీ రంగంలో దింపడం జరుగుతుంది. అటువంటి వారికి తప్పకుండా బీఫామ్ ఇవ్వటం కూడా జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. శ్రీహరణ దగ్గర ఏదో 18 10 వస్తే మనకి ఓటు వస్తుంది అన్నది ముఖ్యం కాదు. శ్రీహరణ దగ్గర 1-6 మిస్ అవ్వాలి తప్ప, 1-6 భోజనం చేసేటప్పుడు మెతుకు దారిపోతుందో అలా దారిపోవాలి తప్ప 100కి 100% సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అనుభవజ్ఞులైన శ్రీహరణ సూచనలు, సలహాల మేరకు మీరు కరెక్ట్ గా నడుచుకుంటే గెలుపుకు సంబంధించిన దాంట్లో గెలవడం కూడా మామూలుగా ఉండదు, అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఇక్కడ ఇన్ఛార్జిగా నేను వచ్చినా కూడా
పెద్దగా నేను ఇక్కడ బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు, పెద్దగా వచ్చి నేను ఎన్నికల క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అవి ఏందో మీకు తెలుసు. ఎక్కువ ఫోకస్ ఆడ పెడతాను తప్ప ఇక్కడ ఏదో చుట్టం చూపుగా వచ్చి ఒక 10 నిమిషాలు అలా వచ్చి వెళ్తే ఇక్కడ మంచి గ్రాండ్ సక్సెస్ గా చేయగలిగే సత్తా ఉన్న నాయకత్వం ఉంది. రథసారథుడు కాబట్టి అంతా మంచి జరుగుతుంది. కాబట్టి గెలవగలిగే గుర్రాలే, గెలవగలిగే పంటపు పుంజులే బెర్రలోకి దించడం జరుగుతుంది అని మరొకసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సమర్పిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకి, చేతి గుర్తుకి. థ్యాంక్ యూ. నియమాల ప్రకారము మీకున్న ఆదేశాల మేరకు మరి 2వ తారీఖు వరకు ఆ పేర్లను ఫైనలైజ్ చేసి బీ ఫార్మ్స్ ఇస్తామన్నారు. మనం బీ ఫార్మ్స్ ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటలకు ఉంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, పిసిసి యొక్క ఆదేశాల మేరకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గారి యొక్క ఆమోదం మేరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో మనం అందరం కూడా మన అభిప్రాయ భేదాలు కానీ మన ఇతర విషయాలు కానీ పక్కన పెట్టి ప్రతి వారిలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిపించుకునే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేసి మన గన్పూర్ మున్సిపాలిటీ చేసినందుకు మనకి 50 కోట్ల నిధులు ఇచ్చినందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా వేసి ముఖ్యమంత్రి గారికి దీన్ని కానుకగా ఇవ్వాలని చెప్పి మీ అందరూ. కాబట్టి గన్పూర్ మున్సిపాలిటీలో మన పార్టీ బలంగా ఉంది, మన నాయకత్వం కూడా బలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ చేశారు, ముఖ్యమంత్రి గారు 50 కోట్లు నిధులించారు. ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. మరి ఈ ప్రభుత్వానికి ఓటేస్తేనే మనము ఈ యొక్క వార్డ్స్ని కానీ మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా మా వాళ్ళకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. నాకు 100% నమ్మకం ఉంది. మా గణపురం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నియోజకవర్గం నుంచి పర్టికులర్గా వచ్చిన వాళ్ళు, ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి సమిష్టి కృషితోని 100కి 200% గన్పూర్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.